సో నెక్స్ట్ మనం క్యాపిటల్ గెయిన్స్ లో లాస్ట్ టాపిక్ అమ్మా ఏమున్నదంటే కనుక ట్యాక్స్ రేట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ నార్మల్ గా ట్యాక్స్ రేట్స్ అంటే స్పెషల్ రేట్స్ అనేవి విల్ ప్లే కీ రోల్ అమ్మా. ఇక్కడ మన స్పెషల్ రేట్స్ గురించి ఆల్రెడీ ఒకసారి మనం మాట్లాడుకున్నాం. 111A 112 అనే సెక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. 112 ఆర్ 112A. ఓకే, సో ఇక్కడ 112 కి 111A కి మనం బేసిక్ గా చెప్పుకున్నది ఏంటో మాట్లాడుకున్నాం. ఇది స్పెషల్ రేట్స్ అని అండ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోనే ఈ రేట్స్ చెప్తారని. నార్మల్ గా ట్యాక్స్ రేట్స్ ఎక్కడ చెప్తారమ్మా? ఫైనాన్స్ యాక్ట్. కానీ ఇక్కడ స్పెషల్ రేట్స్ అన్ని ఎక్కడ మెన్షన్ చేస్తారు? మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోనే మనకి మెన్షన్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఈ స్పెషల్ రేట్స్ లో 111A ఏమో సెక్షన్ ఇక్కడ 15%, ఇక్కడ 112 ఏమో 20% అని చెప్పేసి చెప్పాం. సెక్షన్స్ చెప్పుకున్నాం అంతే, సెక్షన్ పేరు ఆ ట్యాక్స్ రేట్ చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్పెషల్ రేట్స్ కి మనం నెట్ టోటల్ ఇన్కమ్ అనేది వచ్చిన తర్వాత నెట్ టోటల్ ఇన్కమ్ ఎలా బైఫర్కేట్ చేస్తున్నామమ్మా? ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ స్పెషల్ రేట్స్ అని బైఫర్కేట్ చేసుకుని, ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ స్పెషల్ రేట్స్ డైరెక్ట్ గా ట్యాక్స్ రేట్ అప్లై చేసి ఆ ట్యాక్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసి ఆ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్ కి అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేసి అగ్రిగేషన్ అప్లై చేసి ఈ ట్యాక్స్ ని ఇన్కమ్ ట్యాక్స్ అండర్ నార్మల్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ అండర్ స్పెషల్ రేట్స్ ని కలిపిన తర్వాత సర్చార్జ్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ కూడా మనం వస్తాయని చెప్పేసి ఫార్మాట్ లో మనం టోటల్ గా మాట్లాడుకున్నాం. అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ వచ్చేసరికి ఇదే కాదు, మనం 115 BB కూడా చెప్పుకున్నాం. బట్ ఇది ఇక్కడ రాదమ్మా, క్యాపిటల్ గెయిన్స్ లో రాదు, అదర్ సోర్సెస్ లో వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంటే ఓన్లీ 3 స్పెషల్ రేట్స్ ఆర్ మేజర్లీ అప్లికబుల్ ఫర్ ది ఎవరికి? మన సిఏ ఇంటర్ సిలబస్ కి. అంటే ఇవే మేజర్ అన్నారమ్మా, ఇవే ఫైనల్, ఇవే ఫిక్స్డ్ అంటలేదు. ఓకేనా? మేజర్ గా క్వశ్చన్ చేసేవి ఇవే. ఓకేనా? రైట్. అదర్ సోర్స్ లోకి వెళ్ళాక రెండు చెప్తానమ్మా, స్పెసిఫిక్ గా ట్యాక్స్ రేట్స్, స్పెషల్ ట్యాక్స్ రేట్స్, అది వేరే విషయం. కానీ ఇవి మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఓకే, రైట్. సో ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఈ ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చా అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఎస్ అన్నారు. ఇక్కడేమో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది, ఇదేమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A సెక్షన్ ప్రకారం బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సార్ నాకు అసలు ఏ ఇన్కమ్ లేదు, ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A లో కవర్ అయిన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తప్ప నాకు వేరే ఏ ఇన్కమ్ లేదు అని చెప్పేసి అన్నారు అనుకోమ్మా. అర్థమవుతుందా? అప్పుడు నాకు ఇప్పుడు సపోజ్ 5 లక్షల క్యాపిటల్ గెయిన్ వచ్చిందమ్మా, నాకు వేరే ఏ ఇన్కమ్ లేదు. ఓకే, 15% ట్యాక్స్ రేట్ వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది? నాకు 5 lakhs ఉంది. అప్పుడు దేని మీద ట్యాక్స్ కట్టాలి నేను? అంటే కేటగిరీ 3% అనుకోమ్మా. నేను కేటగిరీ 3% అనుకుంటే కనుక మనకి 2,50,000 వరకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. కాబట్టి 2,50,000 తీసేసి మిగతా 2,50,000 మీద మాత్రమే ఆ 15% మనం అప్లై చేసి ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ స్పెషల్ రేట్స్ లో మనం ట్యాక్స్ చేయాలని చెప్పేసి అన్నాం. దాన్ని బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి చెప్పాను, గుర్తుందమ్మా? రైట్. సపోజ్ ఇక్కడ నాకు అదర్ ఇన్కమ్ వచ్చి 1 lakh ఉంది, అదర్ ఇన్కమ్ కాకుండా ఈ ఇన్కమ్ వచ్చి 5 lakhs ఉంది అనుకోమ్మా. అంటే ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ స్పెషల్ రేట్స్ లో 111A ప్రకారం నాకు ఇన్కమ్ ఎంత ఉందంట? 5 lakhs ఉంది. అదర్ ఇన్కమ్ ఎంత ఉంది? 1 lakh ఉంది. ఇప్పుడు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అంటే ఏం చేస్తారు సార్? అన్ఎగ్జాస్టెడ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అని చెప్పేసి అంటారు. అన్ఎడ్జస్టెడ్ అంటే టోటల్ గా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంతా కేటగిరీ 3% అనుకుంటే 2.5 lakhs. ఆ 2.5 lakhs ని ఫస్ట్ ఏది ఆక్యుపై చేస్తుందమ్మా? నార్మల్ ఇన్కమ్ ఆర్ రెగ్యులర్ ఇన్కమ్. నార్మల్ ఇన్కమ్ ఆక్యుపై చేస్తుంది. నార్మల్ ఇన్కమ్ ఎంత ఉంది నాకు? 1 lakh. అది తీసేయండి. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 1,50,000. అన్ఎగ్జాస్టెడ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంతా 1,50,000. ఆ 1,50,000 ఏం చేయొచ్చంట? ఈ 5 lakhs కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చంట. 1,50,000 5 lakhs లో తీసేస్తే ఇంకెంత ఉంటుందమ్మా? 3,50,000. ఆ 3,50,000 మీద మీరు ఏం చేయాలంట? 15% అప్లై చేయాలని చెప్పేసి అన్నారు. అర్థమైందా? అసలు ఏ ఇన్కమ్ లేకపోతే ఎలాగా, ఎంతో కొంత అదర్ ఇన్కమ్ ఉంటే కనుక, అదర్ హెడ్స్ లో ఇన్కమ్ ఉంటే కనుక ఎలాగా, నార్మల్ రేట్స్ లో ట్యాక్సిబుల్ అయ్యే ఇన్కమ్ ఉంటే ఎలాగా అనేది మనం స్పెసిఫిక్ గా చూసాము. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ స్పెషల్ రేట్ అమ్మా 111A. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ స్పెషల్ రేట్. ఓకే, ఇక్కడంతా 20%. దీనికి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. అది 115 BB కి అయితే అదర్ సోర్సెస్ లో దానికి ఈ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉండదు.
అంటే నాకు క్యాజువల్ ఇన్కమ్ అంటారమ్మా 115 బీపీ. సో క్యాజువల్ ఇన్కమ్ అంటే నాకు ఏదో లాటరీలో 10 లక్షలు తగిలిందంట. నాకు ఏ ఇన్కమ్ లేదు, అసలు నేను సంవత్సరం అంతా కూడా ఖాళీగా తిరుగుతాను. అలాంటిది నాకు 10 లక్షలు లాటరీలో తగిలింది. అలాంటప్పుడు 10 లక్షల మీద నేను ట్యాక్స్ కట్టాలా సార్? 10 లక్షల నుంచి 2,50,000 బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ నేను మైనస్ చేసుకోవచ్చా అని చెప్పేసానంటే ఏమన్నారమ్మా? 10 lakhs మీద కూడా యూ హ్యావ్ టు పే ట్యాక్స్ అని చెప్పారు. అక్కడ ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? స్పెసిఫిక్ గా 30% ట్యాక్స్ రేట్ అని చెప్పేసి చెప్పారమ్మా. స్పెషల్ ట్యాక్స్ రేట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోనే మెన్షన్ చేసిన ట్యాక్స్ రేట్. అంటే ఖచ్చితంగా 10 లక్షల మీద ఎంత కట్టాలి? 3 lakhs అనేది మనం ఖచ్చితంగా ట్యాక్స్ కట్టి తీరాలి. ఇన్కమ్ ట్యాక్స్ దాని సర్చార్జ్లు ఎన్ని యాడ్ అవుతాయి తర్వాత. ఎస్, ఇదంతా మనం చెప్పేది అంటే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? సో ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు సార్. మరి చాప్టర్ 6A డిడక్షన్స్, మా చాప్టర్ 6A డిడక్షన్ ఒకవేళ ఈ ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ లేదు అని చెప్పేసి అని అనుకుంటే చాప్టర్ 6A గ్రాస్ టోటల్ ఇన్కమ్ కి నెట్ టోటల్ ఇన్కమ్ డిఫరెన్స్ ఏంటమ్మా? గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి చాప్టర్ 6A డిడక్షన్స్ తీసేస్తేనే కదా నెట్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఆ చాప్టర్ 6A డిడక్షన్స్ నాకు గ్రాస్ టోటల్ ఇన్కమ్ లోనంట ఈ 111 ఇన్కమ్ నుంచి వచ్చిన 5 లక్షలు మాత్రమే ఉందంట, వేరే ఏ ఇన్కమ్ లేదంట. అలాంటప్పుడు నాకు చాప్టర్ 6A లో డిడక్షన్స్ లో ఒక 1,50,000 నేను క్లెయిమ్ చేసుకుంటుంటే కెన్ ఐ క్లెయిమ్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పేసి అంటే నీకు ఈ ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ లేదనుకుంటే కనుక యూ కెనాట్ క్లెయిమ్ చాప్టర్ 6A డిడక్షన్స్ ఫ్రమ్ ది స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్. అర్థమైందమ్మా? అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా చాప్టర్ 6A డిడక్షన్స్ లేవు. దీనికి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. అలాంటప్పుడు 115 బీపీ. అలాంటప్పుడు చాప్టర్ 6A డిడక్షన్స్ అడ్జస్ట్మెంట్ ఇస్తారా అంటే ఇవ్వరు. ఇదంతా కూడా మనం ఎక్కడ మాట్లాడుకున్నామమ్మా? స్టార్టింగ్ బేసిక్స్ లో మాట్లాడుకున్నామమ్మా. ఓకే, సో మీకు గుర్తు లేకపోతే నేను చెప్పనట్టు కాదు. ఓకే, ఐ హావ్ ఏ రికార్డెడ్ ప్రూఫ్. అర్థమైందా? రైట్. సో కావాలంటే బేసిక్స్ కి వెళ్ళి నా వీడియో చూడండి, ఖచ్చితంగా అక్కడ ఈ విషయం నేను డిస్కస్ చేశాను. అర్థమవుతుందమ్మా? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడాను, చాప్టర్ 6 డిడక్షన్స్ గురించి మాట్లాడాను ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ రేట్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? మా జాగ్రత్తగా చూడండి. సెక్షన్ 111A గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామా? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. మా ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసరికి స్పెసిఫికల్ కేసెస్ మాత్రమే 111A లో కవర్ అవుతాయి. స్పెసిఫిక్ గా చెప్పిన కేసెస్ మాత్రమే 111A లో కవర్ అవుతాయి. స్పెషల్ రేట్ సార్ స్పెసిఫిక్ గా చెప్పని కేసెస్ అంటే ఇక్కడ ఏవైతే మాట్లాడుకుంటామో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో 111A లో కవర్ అవ్వని కేసెస్ ఉంటాయా అంటే ఎంచక్కా ఉంటాయంట. అలా ఉంటే గనక వాటికి ట్యాక్స్ రేట్ ఏంటి అని చెప్పేసానంటే నార్మల్ రెగ్యులర్ ఇన్కమ్ లో కలిపేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తా ఉంటాను. అమ్మా ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్ లో కలుస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదన్నా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A లో కవర్ అవ్వని సెక్షన్స్ కవర్ అవ్వని కేసెస్ ఏమైనా ఉంటే వాటిని ఎందులో ఇన్కమ్ కింద ఇంక్లూడ్ చేయాలి సార్ అని చెప్పేసానంటే కనుక ఏమంటామమ్మా? ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్ లో ఇంక్లూడ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఫస్ట్ ఒక విషయం చెప్పండి. గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో నాకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నుంచి తప్ప వేరే ఏ ఇన్కమ్ లేదంట. ఓకే రైట్. ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో 2 ప్రాపర్టీస్ నుంచి వచ్చిన ఇన్కమ్ నాకు ఏమవుతుందంటమ్మా? 2 ప్రాపర్టీ ట్రాన్స్ఫర్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో కవర్ అయిందంట. ఒకటి 111A లో కవర్ అయిన ప్రొవిజన్. ఓకే, ఇంకొకటి ఒక బిల్డింగ్ కొని అమ్మేశానంట. లాస్ట్ ఇయర్ కొని ఈ బిల్డింగ్ ఇయర్ అమ్మేశాను అనుకోమ్మా. 24 months కంటే తక్కువ ఉంటే కనుక దాన్ని ఏమంటావమ్మా? షార్ట్ టర్మ్ అంటావా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ 24 months కంటే తక్కువ ఉంటేనే. ఎస్ ఆర్ నో? సో అలాంటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఒకటి ఉంది. తర్వాత ఈ 111A లో కవర్ అయిన క్యాపిటల్ గెయిన్ ఒకటి ఉంది. సో ఈ అక్కడ రెండు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఒక దాంట్లోనేమో 3,50,000 అంటే బిల్డింగ్ అమ్మడం ద్వారా నీకు వచ్చిన దాంట్లో 3,50,000 నీకు మిగిలింది. షేర్స్ అమ్మడం ద్వారా నీకు అంటే 111A లో కవర్ అయింది ఏంటంటే షేర్స్ అమ్మ. అది కూడా మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటాం. సో అలా అమ్మడం ద్వారా వచ్చిన క్యాపిటల్ గెయిన్ ఎంతమ్మా? 1,50,000 అంట. అర్థమవుతుందా? టోటల్ 2 కలిపితే 5 lakhs అంట. ఇప్పుడు ఏ ఇన్కమ్ ని ఎలా బైఫర్కేట్ చేస్తారు చెప్పండి?
ఈ రెండు కలిపితే 3,50,000 1,50,000 రెండింటిని కలిపితే ఎంత వస్తుంది? 5 లక్షలు వచ్చిందంట. అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుందమ్మా? 5 lakhs. ఈ ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ ఉందా అని చెప్పేసానంటే 111 ఇన్కమ్ కాకుండా ఇంకేమైనా ఇన్కమ్ ఉందా అంటే ఎస్, ఉందా లేదా? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లోని 111 కవర్ అవ్వని ఇన్కమ్ ఉందా లేదమ్మా? ఉంది కదా. సో ఆ ఇన్కమ్ ఉంది కాబట్టి ఫస్ట్ చాప్టర్ 60 డైరెక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు నేను. తర్వాత ఏం చేయొచ్చు? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? బిల్డింగ్ ని నేను అమ్మడం ద్వారా షార్ట్ టర్మ్ క్యాపిటల్ కి ఎంతైతే వచ్చిందో అది 3,50,000 ఉంది కదా, దాని నుంచి నేను ఏం చేసుకోవచ్చమ్మా? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అది ట్యాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్. అది ఏం అవుద్దమ్మా? ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్. కానీ ఈ తర్వాత 111A లో కవర్ అయింది మాత్రం స్పెషల్ రేట్స్ లో కవర్ అవుతుందంట. అంటే ఫస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటూ వచ్చిందంటే ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి? ట్యాక్స్ రేట్ వేసేటప్పుడు 111A లో కవర్ అయిందా, కవర్ అవ్వలేదా? లేదు సార్ కవర్ అవ్వలేదు అని చెప్పేసానంటే మిగతా దాన్ని అంతా ఏం చేయాలి? నార్మల్ రేట్స్ లో ట్యాక్స్ చేసేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఇన్కమ్ ట్యాక్సబుల్ అంటే నార్మల్ రేట్స్ లోకి ఇంక్లూడ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఓకేనమ్మా, షల్ వి మూవ్ ఫార్వర్డ్? సో ఫస్ట్ క్లియర్ ఆఫ్ మైండ్ తో ఉండండి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది, ఫస్ట్ ఏం చెక్ చేస్తాం? 111A లో కవర్ అయిందా, కవర్ అవ్వలేదా? కవర్ అయితే స్పెషల్ రేట్, కవర్ అవ్వకపోతే ట్యాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్ ఫిక్స్డ్. ఓకేనా? ఎస్ ఆర్ నో? సార్ ఇక్కడ 111A లోకి కవర్ అయినవి ఏంటి అని చెప్పేసానంటే ఇదేం కొత్త కదమ్మా మీకు. ఒక పాయింట్ చెప్పండి. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ 12 months తీసుకున్నాం కదా. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ 12 months తీసుకున్నావా? గుర్తుందా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్ లో నార్మల్ గా జనరల్ గా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంతకంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్ అంటారమ్మా. 36 months కంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్, 36 months కంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్. అంతే కదా? ఎస్ ఆర్ నో? రైట్. సో అలా 36 months కంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్, 36 months కంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్ అన్నారు కదా. దానికి ఎక్సెప్షనల్ కేసెస్ మనం మాట్లాడుకున్నాం, గుర్తుందమ్మా? సో ఏమన్నారమ్మా? 12 months కేసెస్ ఉన్నది, 24 months కేసెస్ ఉంది. 24 months కేసెస్ లో ఏం చెప్పారు? అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ షేర్స్ అయితే కనుక 24 months అనేది తీసుకోమన్నారు. తర్వాత ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్ అనుకుంటే 24 months తీసుకోమన్నారు. అది కాకుండా 24 months కి సంబంధించిన కేటగిరీ 12 months అనేది ఒక కేటగిరీ ఉంది. 12 months కంటే తక్కువ ఉంటే 12 months కంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్, 12 months కంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్ తీసుకునే కేసెస్ ఉన్నాయి. ఏంటవి అని చెప్పేసానంటే రిజిస్టర్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన షేర్స్, తర్వాత యూనిట్స్ ఆఫ్ యూటీఐ. యూటీఐ యూనిట్స్ కి వచ్చేసరికి ఈక్విటీ ఓరియంటెడ్ యూనిట్స్ అవ్వచ్చు, డెట్ ఓరియంటెడ్ యూనిట్స్ అవ్వచ్చు, మిక్స్డ్ యూనిట్స్ అవ్వచ్చు, మిక్స్డ్ ఫండ్ యూనిట్స్ అవ్వచ్చు అనుకున్నాం. యూటీఐ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ గురించి మనం మాట్లాడుకున్నాం లేదమ్మా? ఎస్ ఆర్ నో? రైట్. తర్వాత ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అన్నారు. అంటే మిగతా మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ మాత్రమే ఈ 12 months లో కవర్ అవుతుంది. కానీ యూటీఐ లో, యూటీఐ మ్యూచువల్ ఫండే కదా, కానీ యూటీఐ లో ఎనీ ఫండ్, ఎనీ యూనిట్. అర్థమైందా? రైట్. తర్వాత జీరో కూపన్ బాండ్స్ అని చెప్పారమ్మా. అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఇవి మనకి ఏం చెప్పారమ్మా? మనకి 12 months అనే కేటగిరీలోకి తీసుకొచ్చారంట. ఓకేనా? అంతే కదా. సరే, ఇప్పుడు ఒకసారి ఇందులో ఏం చెప్తున్నారో చూద్దాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అరైజింగ్ ఫ్రమ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇన్ ఏ కంపెనీ ఆర్ యూనిట్స్ ఆఫ్ ఏ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ ఆర్ యూనిట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రస్ట్ shall be liable to tax at the rate of 15%. The following conditions are to be satisfied. The transaction of sale should take place through recognized stock exchange. Such a transaction is chargeable to securities transaction tax అని చెప్పేసి అంటున్నారు. అమ్మా ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఏ కంపెనీ అనే వదిలేలా. ఓకే, ఈక్విటీ షేర్ ఆఫ్ ఏ కంపెనీ దట్ షుడ్ బి లిస్టెడ్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే ఎక్కడ చూసినట్టుంది? ఎక్కడ? 12 months కేటగిరీలో చెప్పిన పాయింట్. అంతే కదా. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా? యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్. ఓకే, యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అది కూడా 12 months లో చెప్పిన కేటగిరీ. అవునా కదా? ఎస్ ఆర్ నో? తర్వాత యూనిట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రస్ట్, వీళ్ళకి మాత్రం ఏమంటున్నాడమ్మా? బిజినెస్ ట్రస్ట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. బిజినెస్ ట్రస్ట్ అంటే ఒక జేబీ, జాయింట్ వెంచర్ లాంటి. ఇప్పుడు ఒక జేబీ స్టార్ట్ చేసినప్పుడు, జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ అంటే షేర్స్ ఆఫ్ ఏ జాయింట్ వెంచర్ ని కంపెనీస్, 2 కంపెనీలు కలిపి జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసినాయి అనుకోమ్మా. ఆ 2 కలిపి ఏం చేస్తాయి అనుకున్నాం? షేర్స్ బిజినెస్ ట్రస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. ఆ బిజినెస్ ట్రస్ట్ నుంచి ఏమొస్తుంది ఆ కంపెనీస్ కి?
యూనిట్స్ వస్తాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. గుర్తుందా గుర్తులేదా? సో అలాగా మనకి యూనిట్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటే కనుక బిజినెస్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ ట్రస్ట్ కి సంబంధించిన యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నా సరే అక్కడ ఏమంటమ్మా ఇక్కడ 15% అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. మా ఎస్టిటి అంటే ఏంటి? సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా కనుక ట్రాన్సాక్షన్ జరిగితే ఖచ్చితంగా ఏముంటదమ్మా? సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే అవుతుందంట. ఓకే, అలా కాకుండా సార్ రిలయన్స్ కంపెనీ షేర్ లిస్టెడ్ అయింది కానీ నేను డైరెక్ట్ గా ఈ పర్సన్ నేను ఐడెంటిఫై చేసి ఈయనకి నేను రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన షేర్స్ అమ్మేశాను. ఇక్కడ నాకు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ జరుగుతుందా? సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ జరుగుతుంది. నా డిమాట్ అకౌంట్ నుంచి పర్సన్ ఐడెంటిఫై చేసిన పర్సన్ యొక్క డిమాట్ అకౌంట్ కి కనుక మీరు షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉండదు. అర్థమవుతుందా? సో మీరు ఇప్పుడు లిస్ట్ టోటల్ గా లిస్టెడ్ అయింది కదమ్మా, స్టాక్ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి ఇక్కడ నేను ఈ షేర్లు 100 షేర్లు ఈ రేటుకి సెల్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అని బిట్టేశారు అనుకోమ్మా, అది ఎవడు కొంటాడో మీకు తెలుసా? తెలుస్తుందా? తెలిసే అవకాశం కూడా లేదమ్మా. జస్ట్ మనం సెల్ కొడతా ఉంటే అదే రేటుకి ఎవడో కూడా బై కొట్టుంటాడు. ఓకే, వాడికి వెళ్ళిపోతే ఎవరికి వెళ్ళి అంటే ట్రాన్సాక్షనల్ ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. ఓకే, అలా ట్రాన్సాక్షనల్ ఐడెంటిఫికేషన్ లేనప్పుడు మాత్రమే ఏం లెవీ అవుతుందమ్మా? సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది లెవీ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కానీ ఒక పార్టీ టు పార్టీ డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ కనుక జరిగినప్పుడు మాత్రం ఏం జరగదంట? సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పడదంట. అలా పడకపోతే ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది 311A లో కవర్ అవుతుందా? 15% లో కవర్ అవుతుందంటే ఇక్కడ చెప్పిన కండిషన్స్ లో క్లియర్ గా 2 కండిషన్లు చెప్పాడు. ఒకటి ఈక్విటీ షేర్ ఆఫ్ ఏ కంపెనీ ఆర్ యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ ఆర్ యూనిట్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రస్ట్ అని అన్నాడు. ఓకే, సో కాకపోతే ఇక్కడ పెట్టిన ఇదేంటంటే ఆ ఈక్విటీ షేర్ ఎక్కడ లిస్ట్ అయి ఉండాలి? రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉండాలి. దాని మీద ఏం పే చేసి ఉండాలి? సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది పే చేసి ఉండాలి అని చెప్పేసి చెప్పాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే అయినా రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినా ఈక్విటీ షేర్ ఏదైనా ఉన్నట్లయితే దానికి మాత్రమే ఏమొస్తుందమ్మా? ఈ 15% ట్యాక్స్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? తర్వాత అదే యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అయితే మాత్రం మళ్ళీ 15% వస్తుంది అన్నాడు. అలాగే యూనిట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రస్ట్ వచ్చినా మనకి ఏమొస్తుంది అంటున్నాడమ్మా? ఆ 15% ట్యాక్స్ రేట్ వస్తుంది అంటున్నాడు. ఈ మూడు తప్ప ఇంకెక్కడైనా సరే మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అరైజ్ అయితే ఎక్కడ ట్యాక్స్ చేస్తాం? నార్మల్ ట్యాక్స్ రేట్స్ లో ఇంక్లూడ్ చేసేస్తాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? In addition to the above, special rate of 15% shall apply even if the transaction is not chargeable to STT so long as it is undertaken in foreign currency on a recognized stock exchange located in International Financial Service Center. Sir, STT pay చేయకపోయినా సరే ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? 15% ట్యాక్స్ రేట్ లోకి వస్తుందంట. కానీ ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్ జరిగితే కాదు. మా ఎస్టిటి పే అంటే ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మాత్రమే ఎస్టిటి లెవీ చేస్తారమ్మా. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అంటే ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఎక్స్చేంజ్ అమ్మా. చెప్పాలంటే ఏమంటారు దీన్ని? గ్లోబల్ ఎక్స్చేంజ్. అంటే ఇండియాలో ఇండియన్ ఎక్స్చేంజ్ ఉందా? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియాది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియాదే. కానీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అనేది గ్లోబల్ అమ్మా. అక్కడ ఫారెన్ కరెన్సీలో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే అక్కడికి వెళ్ళి మన ఇండియా ఎస్టిటి లెవీ చేయగలదా? ఇండియా వెళ్ళి ట్యాక్స్ చేయగలదా? సార్ మీరు చేసిన ట్రాన్సాక్షన్ ఇండియన్ కంపెనీకి సంబంధించింది, నాకు ట్యాక్స్ కట్టండి అని చెప్పేసి కట్టమనగలదా? సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ లో కనుక ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే అక్కడ ఇండియా వెళ్ళి ఏం చేయలేదు? ఎస్టిటి లెవీ చేయలేదు. కాబట్టి అక్కడ ఎస్టిటి పే చేయలేదు కదా, పేమెంట్ జరగలేదు కదా. ఆ ట్రాన్సాక్షన్ ని 15% లో ట్యాక్స్ చేయొద్దు అని చెప్పేసి అనగలమా లేదా? సో 15% లోకే ఇంక్లూడ్ చేస్తారంట. అర్థమైందా? సో క్వశ్చన్ లో ఇస్తాడు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ లో ఫారిన్ కరెన్సీలో ఇలా షేర్స్ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పేసాను, కానీ ఎస్టిటి పే చేయడం జరగలేదు అని చెప్పేసాను. ఎస్టిటి పే చేయడం జరగలేదు కదా, అక్కడ లెవీ చేయడం జరగలేదు. ఇండియా లెవీ చేయగలదా? లెవీ చేయలేదు. అలాగనే లెవీ చేయలేదు అనే కండిషన్ పెట్టుకుని ఇగో ఎస్టిటి లెవీ అవ్వలేదు కదా, ఇది ఇందులోకి రాదు అని చెప్పేసి మనం ఎక్కడ కూడా రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ లోనే జరిగింది, కాకపోతే గ్లోబల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో జరిగింది.
కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ ని నేను 15% కాదు రెగ్యులర్ ఇన్కమ్ లో కలిపేస్తానని చెప్పేసి చెప్పడానికి మనం తీసుకున్న పాయింట్ ఏంటి? ఎస్టీటీ పే అవ్వలేదు, అంతేనా? ఎస్ ఆర్ నో? ఆ ఎస్టీటీ పే అవ్వలేదని చెప్పేసి తీసుకోవచ్చు అంటున్నాడా? ఎస్టీటీ పే అవ్వకపోయినా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ లో జరిగితే కనుక దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఆన్ పార్ విత్ ఇక్కడ 15% లోకే తీసుకోండి అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాడు అమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అర్థమైందా? షల్ వి మూవ్ ఫార్వర్డ్? నెక్స్ట్, if the total income of the SSC includes such a short term capital gain, other income, the tax payable by the SSC in such case shall be aggregate of amount of income tax calculated on such short term capital gain at the rate of 15%, and the income tax payable on the balance amount of total income as such, as if such balance amount were total income of the SSC. మనం నార్మల్ గా ఇది ఫార్మాట్ లో ఇంక్లూడ్ చేస్తాం. వీడు ఇక్కడ సెపరేట్ గా చెప్పాడు కానీ మన ఫార్మాట్ లో ఇంక్లూడ్ చేస్తాం. ఏంటో ఇంక్లూడ్ చేసిన ఫార్మాట్ లో ఇంక్లూడ్ చేసింది నెట్ టోటల్ ఇన్కమ్ ఉంటది కదా, ఆ నెట్ టోటల్ ఇన్కమ్ ఏం చేసాం? ఇన్కమ్ టాక్సిబుల్ అండర్ స్పెషల్ రేట్స్, ఇన్కమ్ టాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్ అని బైఫర్కేట్ చేద్దాం అనుకున్నామా? వీడు అదే చేస్తున్నాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇది అసలు మనం పట్టించుకోవాల్సిన పాయింటే కాదు ఇక్కడ. ఓకే, ఇది ఆల్రెడీ మనకి తెలుసా తెలీదా? నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ being a resident where the total income as reduced by the such short term capital gain is below the basic exemption limit. మా ఏంటంటున్నాడు? ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ అంట, అంటే వాళ్ళకే కదా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉండేది. వాళ్ళ కాకుండా ఇంకెవరికైనా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ చెప్పానా? వాళ్ళ కాకుండా ఇంకెవరికైనా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ చెప్పానా? అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడమ్మా? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. అది ఆల్రెడీ మనకు తెలుసా తెలీదా? తెలుసు. So, individual or HUF being a resident where total income as reduced by such short-term capital gain is below the basic exemption limit, then short-term capital gain shall be reduced by the amount of basic exemption limit not exhausted by any other income, and only the balance short-term capital gain shall be chargeable to tax at the rate of 15%. Balance short-term capital gain ఎంత పడుతుందంటమ్మా? 15% పడుతుంది అని అంటున్నాడు. దేని మీద అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఏమైనా అన్ఎగ్జాస్టెడ్ అమౌంట్ ఉన్నా అన్ఎగ్జాస్టెడ్ అమౌంట్ ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ మీద మాత్రమే 15% పడుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఇంత కాంప్లికేటెడ్ వర్డింగ్స్ లేకుండా మనం ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, అవునా? అసలు ఏ ఇన్కమ్ లేకపోతే అలాగా, ఆల్రెడీ కొంత బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎగ్జాస్ట్ అయ్యేంత ఇన్కమ్ లేకపోతే అలాగా అనేది మాట్లాడుకున్నాం కదమ్మా. ఎస్ ఆర్ నో? అంటే ఇదే పాయింట్ మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుద్ది? ఇదే పాయింట్ మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుద్ది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20% లో కూడా రిపీట్ అవుతుంది కదా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ గురించి. ఎస్ ఆర్ నో? రెండింటికి కలిపి ఇందాక మనం మాట్లాడేసుకున్నాం. ఫర్ నాన్ రెసిడెంట్ ఎస్ఎస్సి అడ్జస్ట్మెంట్ ఆఫ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అగైన్స్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ షల్ నాట్ బి అప్లికబుల్. దీన్ని స్టార్ మార్క్ వేసుకోండి. సార్ నాన్ రెసిడెంట్ ని మనం సపరేట్ గా చూస్తామా అని చెప్పేసి అంటే, నాన్ రెసిడెంట్ చాలా స్పెషల్ అమ్మా మనకి అని చెప్పేసి అంటాం. ఎందుకమ్మా? మీరే ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నారమ్మా, ఓకే, యాపిల్స్ అమ్ముతున్నారమ్మా. పాపం ఇండియన్ నేను వచ్చానమ్మా, యాపిల్ ఎంత అంటే 100 రూపాయలు చెప్పారమ్మా, ఓకే అని చెప్పేసి 100 రూపాయలు ఇచ్చి తీసుకున్నాను. ఒక ఫారినర్ ఇక్కడికి వచ్చాడు నా తర్వాత, ఎంత యాపిల్ అంటే మీరు ఏం చెప్తారమ్మా? సింపుల్ 100 చెప్తారు, కాకపోతే డాలర్స్ చెప్తారు, అంతేనా? ఎస్ ఆర్ నో? సో అంటే నాన్ రెసిడెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముంచేద్దాం అనుకుంటున్నారు కదా, మోసం చేద్దాం అని అనుకుంటున్నారు కదా, అది మన బ్లడ్ లో ఉంటుంది, అంతేనా కదా? సో అసలు గవర్నమెంట్ కూడా ద సేమ్. ఇక్కడ ఏంటంట, రెసిడెంట్ కి అయితే కనుక నేను ఏమి ఇస్తాను? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ ఇస్తాను. నాన్ రెసిడెంట్ కి అయితే కనుక నేను ఏమేమో నేను చెప్పిన ఎగ్జాంపుల్ దేని గురించి గుర్తుపెట్టుకోవడానికి అంటే నాన్ రెసిడెంట్ ని సపరేట్ గా చూస్తాము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవడానికి మనం మాట్లాడుతాము. అర్థమైందా? సో అంటే అది గుర్తుండడానికి ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. ఓకే, ప్రతిసారి నాన్ రెసిడెంట్ సపరేట్ గా ట్యాక్స్ రేట్స్ లో కూడా మీకు డిఫరెన్షియేషన్ చూసారా? ఫారిన్ కంపెనీకి ఎక్కువ ట్యాక్స్ రేట్ వేయడం చూసారా? అలాగే మనం ఇక్కడ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ కూడా ఎవరికి ఎవరంట? నాన్ రెసిడెంట్ ఎస్సీకి ఎవరంట. హెన్స్ ద ఎంటైర్ అమౌంట్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇస్ చార్జబుల్ టు ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 15%. లైక్ 115 BB. 115 BB లో అయితే అందరికీ వేస్తారు. ఇక్కడైతే కనుక కేవలం నాన్ రెసిడెంట్ కి మాత్రమే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ లేకుండా మొత్తం మీద ట్యాక్స్ చేస్తారు. సరే, నాన్ రెసిడెంట్ కూడా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉంటుందా? వాడు ఇండివిజువలే కదా, కదమ్మా. కేటగిరీ 3 లో కవర్ అయిన నాన్ రెసిడెంట్ ఇండివిజువల్స్ కూడా మనం 2,50,000 బేసిక్ ఎగ్జంప్షన్ ఇస్తున్నాం లేదా? ఇస్తున్నాం. కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది ఈ స్పెషల్ రేట్స్ లో ఇవ్వము అని చెప్పేసి చెప్తున్నాడు.
అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Special tax rate of 15% under 111 is applicable only in respect of transfer of certain specified financial asset, namely listed shares, etc. In respect of short-term capital gain derived on transfer of any other assets, normal slab rates of taxation or flat rates as applicable shall be considered అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం లేదా? స్టార్టింగ్ ఈ ట్యాక్స్ రేట్ గురించి మాట్లాడుకున్నప్పుడే 111A కవర్ అవ్వని కేసు అయితే ఏం చేయాలి సార్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం లేదా? అప్పుడు ఏం చేయాలనుకున్నాం? నార్మల్ ట్యాక్స్ రేట్స్ లో ఇంక్లూడ్ చేస్తాం. ఇది కూడా అది చెప్పాడు, అంతేనా? ఎస్ సార్ నో? సో ఫస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రాగానే మనం ఏం చెక్ చేయాలనుకున్నాం? 111A అన్న అప్లికబుల్ అవుతుందా అని చెప్పేసి చూద్దాం. లేకపోతే తీసుకెళ్ళి నార్మల్ ఇన్కమ్, నార్మల్ ట్యాక్స్ రేట్స్ లో, నార్మల్ స్లాబ్ రేట్స్ లో అప్లికబుల్ అయ్యే దాంట్లో ఇంక్లూడ్ చేసేస్తామని చెప్పేసి మనం మాట్లాడుతాం. అర్థమైందమ్మా? ఎస్ సార్ నో? Next, SSE is not entitled to claim any deduction provided under Chapter 6A in respect of such short-term capital gain. Chapter 6A deduction వస్తుంది అనుకున్నాం, రాదనుకున్నాం? రాదని వాళ్ళని ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా. అదే మళ్ళీ కొత్తగా చెప్పట్లేదు, దాన్ని రిపీట్ చేస్తున్నాం. ఓకే, సో ఇదే పాయింట్ మళ్ళీ ఎక్కడ వస్తుంది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో కూడా వస్తుంది కదా. 20% లో 15% లో ఎలాగైతే వచ్చిందో 20% లో కూడా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ గురించి పాయింట్ వస్తుంది, చాప్టర్ 6A డిడక్షన్స్ గురించి కూడా పాయింట్ వస్తుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే ఫస్ట్ ఏం చెక్ చేయాలనుకున్నాం? whether it is covered under 111A or not. మిగిలిందంతా కూడా కవర్ అయితే ఓకే, కవర్ అవ్వకపోతే నార్మల్ ట్యాక్స్ రేట్స్. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసరికి ఇంకా అలా చూడాల్సిన అవసరం లేదండి. ఓకే, సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కనుక వచ్చినట్లయితే దట్ ఈస్ టు బి ట్యాక్స్డ్ అట్ ద రేట్ ఆఫ్ 20%. మా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది అంటేనే ఏ ట్యాక్స్ రేట్ అంట? 20% ట్యాక్స్ రేట్ అంటే. ఇంకా నార్మల్ స్లాబ్ రేట్స్ అనేవి ఉండవా సార్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో నార్మల్ స్లాబ్ రేట్స్ అనేవి ఉండే అవకాశం లేదు. స్ట్రైట్ అవే ఎంత ట్యాక్స్ రేట్ అమ్మా? 20%. సార్ వాట్ ఈస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు వస్తుంది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, అంతేనా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్ గురించి మాట్లాడుకుంటున్నాం. వాట్ ఈస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్? when you transfer the long term capital asset, you arrive at the long term capital gain. But what is long term capital asset? మనం ఆల్రెడీ మాట్లాడుకోండి. ఇన్ కేస్ ఆఫ్ జనరల్ అసెట్స్ 36 మంత్స్ కంటే ఎక్కువ ఉంటే, అదే స్పెషల్ కేసెస్ లో 24 మంత్స్ కేసెస్ ఉన్నది, 12 మంత్స్ కేసు ఉన్నది. ఆ కేసెస్ లో అంతకంటే పీరియడ్ ఎక్సీడ్ అయితే లాంగ్ టర్మ్. అదే కదమ్మా మనం మాట్లాడుకున్నాం. వన్స్ లాంగ్ టర్మ్ లోకి వస్తే కనుక ట్యాక్స్ రేట్ కంప్లీట్ గా ఎంత రేట్ ఉంటుందంట? 20%. అర్థమైందమ్మా? సో బ్యాలెన్స్ అయినా ఇక్కడ 20% లో కవర్ అయ్యేవి, 20% లో కవర్ అయిన నార్మల్ ట్యాక్స్ రేట్ లోకి వస్తాయి, ఎలాంటివైనా ఉన్నాయా? నా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో ఆ పాయింటే లేదు. అర్థమైందా? సో ఫస్ట్ కావాలంటే పక్కన రాసుకోండి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో అయితే కనుక ఫస్ట్ వీ హ్యావ్ టు వెరిఫై 111A. అదర్ రిమైనింగ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంతా కూడా నార్మల్ ట్యాక్స్ రేట్స్. బట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో వచ్చేసరికి ఆల్ ద ఇన్కమ్ కవర్డ్ అండర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇస్ టు బి టాక్స్డ్ అట్ ద 20%. Okay, so tax on long term capital gains 112, where the total income of an SSE includes any income arising from the transfer of long term capital asset which is chargeable under the head capital gains. Such a long term capital gains shall be chargeable to tax at the rate of 20% అని అన్నాడమ్మా. అంటే ఎక్కడైనా సరే ఆ షార్ట్ టర్మ్ అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో కవర్ అవ్వంది అంటే 112 లో కవర్ అవ్వంది నార్మల్ ట్యాక్స్ రేట్స్ లో చేస్తామని ఎక్కడైనా అన్నాడా? టోటల్ గా వచ్చిన అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిన ప్రతి దాని మీద ఎంత ట్యాక్స్ రేట్ వేస్తాను అంటున్నాడు? 20% ట్యాక్స్ రేట్ వేస్తానని చెప్పేసి చెప్తున్నాడు, అంతేనా? ట్రాన్స్ఫర్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వచ్చే ప్రతి దాని మీద మనం ఏ ట్యాక్స్ రేట్ వేస్తామని చెప్పాడు? 20% ట్యాక్స్ రేట్. In case of a resident individual or HUF, if the basic exemption limit is not exhausted by any other income, then long-term capital gain shall be reduced by the unexhausted basic exemption limit, and only the balance shall be taxed at the rate of 20% అని చెప్పేసి అన్నాడమ్మా, అంతేనా? ఎస్ ఆర్ నో? అంటే ఇది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ ఉందనా లేదనా? ఉందనే కదా. ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకోలేదా?
సో అంటే ఆల్రెడీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A లో వచ్చినప్పుడు చెప్పాను, మళ్ళీ వస్తుందని చెప్పేసి అని. వచ్చిందా రాలేదమ్మా? రైట్. వేర్ ద ట్రాన్స్ఫర్డ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ లిస్టెడ్ సెక్యూరిటీస్ ఆర్ జీరో కూపన్ బాండ్, the gain arising from the transfer of such securities or units shall liable to be taxed at the rate of 10% on such long term capital gain computed without benefit of indexation, or at the rate of 20% on such long term capital gain computed availing the benefit of indexation, whichever is more beneficial to the SSC. దీనికి పక్కన స్టార్ మార్క్ వేసుకోండి. మనం ఒక మాట మాట్లాడుకున్నాం, నో ఇండెక్సేషన్ బెనిఫిట్ గురించి. నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అని ఇండెక్సేషన్ చెప్పుకున్నప్పుడు చెప్పిన దాంట్లో ఆప్షన్ అండర్ సెక్షన్ 112 అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పుకున్నాం. 112 లో మనకు ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ తీసుకుంటే కనుక 10% అక్కడ ఇండెక్సేషన్ రాదు అని చెప్పేసి చెప్పుకున్నాం. అక్కడ ఇండెక్సేషన్, నో ఇండెక్సేషన్ బెనిఫిట్ లో కూడా ఈ పాయింట్ ని రిపీట్ చేశాడు. కావాలంటే రెఫరెన్స్ దానికి ఇచ్చుకోండి, నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అనే రెఫరెన్స్ ఇచ్చుకోండి. ఓకే, కావాలంటే అదే చెక్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసింది ఏ అసెట్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. అందులోని ఏంటి? లిస్టెడ్ షేర్స్ ఆర్ జీరో కూపన్ బాండ్ అనుకుంటే గనక అక్కడ మీకు ఏం చేయొచ్చు అంటున్నాడమ్మా? యూ హ్యావ్ అన్ ఆప్షన్. ఏమని? 10% వితౌట్ ఇండెక్సేషన్, లేదా 10%, 20% విత్ ఇండెక్సేషన్, విచ్ ఎవర్ ఇస్ మోర్ బెనిఫిషియల్ టు ది ఎస్ఎస్ఏ చేయాలి. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు క్వశ్చన్ లో ఇచ్చినప్పుడు లిస్టెడ్ షేర్స్ అని కానీ, జీరో కూపన్ బాండ్ అని కానీ, దాని పీరియడ్ మోర్ దాన్ 12 months ఉంటే అది ఏమవుద్ది? లాంగ్ టర్మ్ అవుతుంది. లాంగ్ టర్మ్ అనే కేసు కనుక మీకు క్వశ్చన్ లో కవర్ అయింది అంటే మీరు ఈ ఆప్షన్ మాత్రం చెక్ చేయాలి. ఆప్షన్ అంటే ఇండెక్సేషన్ ఇవ్వకుండా 10% లో ట్యాక్స్ చేయాలి, ఇండెక్సేషన్ ఇచ్చి 20% లో ట్యాక్స్ చేయాలి. రెండిట్లో ఏది బెనిఫిషియల్ గా ఉందో అది ట్యాక్స్ చేస్తామన్న పాయింట్ రాయాలి. అంటే బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి సార్ డిపార్ట్మెంట్, విచ్ ఎవర్ ఇస్ బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి అన్నాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, it may be noted that the long term capital gain arising from the transfer of bonds or debentures and not eligible for indexation benefit. However, any capital indexed bonds issued by government and sovereign gold bonds issued by RBI and are entitled to indexation అని చెప్పేసాను అన్నాడు. దీని గురించి ఆల్రెడీ నో ఇండెక్సేషన్ బెనిఫిట్ లో మనం మాట్లాడుకున్నాం. Where a non-resident or a foreign company transfers shares of a private company or unlisted securities of a public company which are long term in nature, the gain arising out of such transfer shall be subject to tax at the rate of 10%. However, the benefit of indexation and computation of capital gains in foreign currency shall not be allowed to such a non-resident individual or foreign company అని చెప్పేసి అని అంటున్నాడు. ఇది కూడా స్టార్ మార్క్ వేసుకోండి. ఇది ఎవరికమ్మా? నాన్ రెసిడెంట్ కి అప్లికబుల్ అయ్యే ప్రొవిజన్స్ లో నాన్ రెసిడెంట్ కి ఏం చెప్తున్నాడంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వకుండా 10% ట్యాక్స్ చేస్తాము. అక్కడ ఫారిన్ కరెన్సీ కన్వర్షన్ ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని అన్నాడు. అర్థమైందా? మా షేర్స్ ఆర్ డిబెంచర్స్ కనుక ఫారిన్ కరెన్సీతో తీసుకొచ్చి డబ్బులు కొంటే అక్కడ మనకి ఒక సెపరేట్ ప్రొసీజర్ అంటే ఇచ్చాడు, కన్వర్షన్, రీకన్వర్షన్ అని చెప్పేసి అని. గుర్తుందా? యావరేజ్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్, బయింగ్ రేట్ అండ్ సెల్లింగ్ రేట్ అని ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏమో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎక్స్పెన్సివ్ కరెక్షన్ ద ట్రాన్స్ఫర్ మనం కన్వర్ట్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమో ఆన్ ది డేట్ ఆఫ్ ఎక్విజిషన్ నాడున్న యావరేజ్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ రేట్ కన్వర్ట్ చేస్తాం. అంటే ఫారిన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి లాస్ట్ లో క్యాపిటల్ గెయిన్ మాత్రం బయింగ్ రేట్ కి మనం రీకన్వర్ట్ చేసి దాని మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కడతాం కదా, ఇవన్నీ కూడా అప్లికబుల్ కాకుండా డైరెక్ట్ గా స్ట్రైట్ అవే 10% ట్యాక్స్ రేట్ వేస్తున్నాడు అంట నాన్ రెసిడెంట్స్. ఏమి ట్రాన్స్ఫర్ చేస్తే? ప్రైవేట్ కంపెనీ షేర్స్ కానీ, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ షేర్స్ కానీ. లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తే, లిస్టెడ్ కంపెనీ షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి ఏముంటది? మనకి ట్యాక్స్ రేట్ స్పెషల్ రేట్ ఉంది కదమ్మా 20%. సో అలాగే మనకి బెనిఫిట్ కూడా ఉంది కదమ్మా ఇక్కడ మనకి. ఇక్కడ 10% విత్ ఇండెక్సేషన్ ఆర్ 20% 10% వితౌట్ ఇండెక్సేషన్ ఆర్ 20% విత్ ఇండెక్సేషన్ అనే బెనిఫిట్ ఉంది కదమ్మా అక్కడ. ఏది? లిస్టెడ్ సెక్యూరిటీస్. అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ లో నాన్ రెసిడెంట్ కి 10% అనే ఆప్షన్ ఇక్కడ ఉంది మనకి. తర్వాత
the benefit of availing basic exemption limit is not applicable to non-residents. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఎందుకంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో కూడా సేమ్ పాయింట్ అనేది చెప్పలేదా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, where there is a loss from the other sources under the any other head of income which is eligible to set off, such a loss can be set off against a long term capital gains and only the balance, if any, can be taxed after considering the exemption limit as indicated above అని చెప్పేసి అని అంటున్నాడు. అమ్మా దీన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయనమ్మా, ఇది కావాలంటే మీరు సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్, సెట్ ఆఫ్ అండ్ క్యారీడ్ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అనే చాప్టర్ లో నేను దీని గురించి మాట్లాడతాను. ఓకేనా? సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అనే చాప్టర్ లో దీని గురించి నేను మాట్లాడతాను. ఓకే, నెక్స్ట్ తర్వాత డిడక్షన్ అండర్ చాప్టర్ 6A కెనాట్ బి అవైల్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇంక్లూడింగ్ ద ఏమంటున్నారు టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది ఎస్ఎస్సి. అంటే చాప్టర్ 6A డిడక్షన్స్ రావు అని చెప్పేసి మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ 111A లో మాట్లాడుకున్నాం. అదే 112 లో కూడా వస్తుంది అనుకున్నాం కదమ్మా, అదే వచ్చింది. Tax payable on long-term capital gains under section 112 shall be increased by the surcharge and health and education cess. ఇది తెలుసా తెలీదా మనకి? ఇన్కమ్ టాక్సిబుల్ అండర్ స్పెషల్ రేట్స్, ఇన్కమ్ టాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్ రెండు కలిపిన తర్వాతే కదమ్మా సర్చార్జ్ అయ్యి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎస్ సార్ నో? ఫార్మాట్ లో ఉన్న లాభం ఇదే. కొన్ని పాయింట్లు, ఇలాంటి పాయింట్లు మనకు గుర్తు లేకపోయినా సరే ఓపెన్ గా ఫార్మాట్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏమవుతుంది, ఏది ముందు ఏది తర్వాత అనేది ఆటోమేటిక్ అందులోనే కొట్టుకుపోతుంది. అవునా కదా? ఎస్ సార్ నో? Next, 112 is subject to provisions of 112A which is discussed here under అంటాడు. 112A గురించి మనం మాట్లాడుకుందాం. Tax on long term listed equity shares and units 112A. 112A ఎక్కడ దేని గురించి మాట్లాడుతున్నా చూద్దాం. According to 112A, tax payable by the SSC on his total income shall be determined in accordance with the provisions of 112A2, subject to following conditions. Total income includes the income chargeable under the head capital gains. Such capital gains arising from the transfer of long-term assets in the nature of equity or equity shares of a company, units of a equity-oriented fund, or units of a business trust. ఎక్కడో చూసినట్టుంది కదమ్మా, ఈ మూడింటిని ఎక్కడ చూసాం? 111A అనే సెక్షన్ లో కవర్ అయినవి ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవే. మళ్ళీ దీనికి అడిషనల్ కండిషన్స్ ఉండాలా లేదా? ఏముండాలి? సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే అయి ఉండాలి, అది రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయి ఉండాలి అని చెప్పేసి ఉంటుందా ఉండదా? ఎస్. సో ఇక్కడ చూడండి, ద పేమెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ది అప్లికబిలిటీ ఆఫ్ ప్రొవిజన్ 112A, the long term shares units subject to payment of STT as here under the equity shares of a company, STT is paid on its acquisition and transfer. Units of equity oriented fund or business trust, STT is to be paid on its ట్రాన్స్ఫర్. మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు STT పే చేసి ఉండాలి. అంటే రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయితే మాత్రమే STT పే చేస్తారన్న విషయం మనకు గుర్తుండాలి ఇక్కడ. అంటే 111A లో కవర్ అయిన సెక్షన్, 111A లో కవర్ అయిన పాయింట్స్ మాత్రమే 112A లో కవర్ అవుతున్నాయి. అర్థమవుతుందా? సో అక్కడ కవర్ అవ్వనివి 112 లో కవర్ అవుతాయి. అర్థమైందా? జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి? 111A లో కవర్ అయినవి. అవే అసెట్స్ కి లాంగ్ టర్మ్, అది షార్ట్ టర్మ్ అయితే 111A, అదే అసెట్స్ లాంగ్ టర్మ్ అయితే 112A. అర్థమైందా? 112A లో రాకపోతే 112. అర్థమైందా? 112 ఎప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ అమ్మా. అర్థమైందా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో ఇప్పుడు మనం ఏం చూడాలి చెప్పండి? ఫస్ట్ ఏవైనా 112A లో కవర్ అయినాయా అని చెప్పేసి చూడాలి. మా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనగానే ఫస్ట్ ఏం చెక్ చేయాలన్నాను? ఏవైనా 111A లో కవర్ అయినాయా? కవర్ అవ్వకపోతే నార్మల్ ట్యాక్స్ రేట్స్ లో ట్యాక్స్ చేయాలనుకుంటున్నాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో ఏం చెక్ చేయాలి? ఏదైనా 112A లో కవర్ అయినాయా? 112A లో కవర్ అయిన అసెట్స్ ఏమున్నాయి? 111A లో కవర్ అయిన అసెట్స్. షార్ట్ టర్మ్ అయితే 111A, లాంగ్ టర్మ్ అయితే 112A. రెండు సార్లు గుర్తుపెట్టుకోవాలి మనం. రెండు సార్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? అవి షార్ట్ టర్మ్ అయితే 111A, లాంగ్ టర్మ్ అయితే 112A. సార్ ఫస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నది అనగానే ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి? అదే 112A లో కవర్ అయిందా లేదా అని చూడాలి. సార్ కవర్ అవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి? 112 లోకి తీసుకెళ్లి ట్యాక్స్ చేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేస్తున్నా చూడమ్మా. It may be noted that 112A
is applicable to all SSEs where the corporate or non-corporate forms or LLP, AOP, etc., and whether resident or non-resident. Accordingly, while computing the tax, the basic exemption limit and rate of tax provided in different SSEs shall be applied. If the conditions stated in 112A are fulfilled, income tax on total income of the SSE shall be computed as follows. ఎలా ట్యాక్స్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. On the amount of long-term capital gains covered under 112A, if it does not exceed 1 lakh, then ఎంతమ్మా nil. Exceeds 1 lakh అంటే at the rate of 10% on the capital gains exceeding 1 lakh, అంటే 1 lakh దాటిన తర్వాత వాల్యూ మీద ఏం చేస్తారంట 10% ట్యాక్స్ రేట్ వేస్తారంట. అర్థమైందా? On the amount of total income after reducing the long-term capital gains covered on 112A, tax applicable, tax payable on such reduced total income as at applicable rates అని చెప్పేసి అంటాడు. అంటే the amount of total income after reducing long-term capital gains covered under 112A తీసేసిన తర్వాత మిగిలింది ఏమనుకున్నాం అమ్మా, ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్బుల్ అంటే స్పెషల్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్స్బుల్ అంటే నార్మల్ రేట్స్ అని చెప్పేసి బైఫర్కేట్ చేస్తాం అనుకున్నాం కదా, దాని గురించి మాట్లాడుతున్నాడు. అమ్మా ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన ఒక పాయింట్ ఉంది. ఏంటంటే ఇంతకు ముందు 111A కవర్ అయింది అనుకోమ్మా. 111A కవర్ అవడం అంటే ఏంటి అంటే అక్కడ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన షేర్స్ కనుక నువ్వు అమ్మితే, అవి షార్ట్ టర్మ్ లో అమ్మితే నీకు 15% ట్యాక్స్ ఉండేదమ్మా. లాంగ్ టర్మ్ లో అమ్మితే అసలు ట్యాక్స్ ఉండేది కాదు. లాంగ్ టర్మ్ లో అమ్మితే కనుక, లాంగ్ టర్మ్ అంటే ఎన్వాన్లు 12 months, 12 months కనుక నువ్వు హోల్డ్ చేసి అమ్మేస్తే నీకేం ఉండేది కదమ్మా, అసలు ట్యాక్స్ ఏం ఉండేది కాదంట. ఓకే, కానీ ఇప్పుడు ఏం చేశారు కొత్తగాని ట్యాక్స్ రేట్ చేశారు. ఎంత ట్యాక్స్ చేశారమ్మా అంటే ఫస్ట్ 1 lakh మీద నో ట్యాక్స్. ఏ ఇన్కమ్ 1 lakh మీద? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అరైజ్ అయిన 1 lakh మీద నో ట్యాక్స్. ఆ 1 lakh దాటిన దాని మీద 10%. అదేనమ్మా, అదే స్పెషల్ రేట్. 112A కవర్ అవ్వండి అని ఉంటే అప్పుడు 112లో కవర్ అవుతుంది. అర్థమైందా? అందుకనే 112 ఈజ్ సబ్జెక్ట్ టు 112A అన్నాడు. అర్థమైందా? కాబట్టి 112A కవర్ అవ్వకపోతేనే 112లోకి కవర్ అవుతుంది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, so aggregate tax computed above shall be further increased by the surcharge and education CCM. అది మన పాయింట్ అనుకున్నది. In case of resident individual and HUF, if the basic exemption limit is exhausted by any other income, that is other than the income covered under 112A, then long-term capital gains computed in 112A shall be reduced by the balance, the basic exemption limit, and the balance is taxed at 10%. అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తున్నాడో చేయట్లేదా? ఎలా చేస్తున్నాడో చేయట్లేదమ్మా? ఎస్ ఆర్ నో? ఎలా చేస్తున్నాడు? అర్థమైందా? అంటే ఇది స్పెషల్ రేట్స్ లోనే మనకి 112లోనేమో 20% ట్యాక్స్ రేటు, 112A లోనేమో 10% ట్యాక్స్ రేట్. అర్థమైందా? ఇప్పుడు ఒక్కసారి ఒక చిన్న డ్రిల్ చేద్దామమ్మా. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఉంది, పాయింట్ తర్వాత మాట్లాడుకుందాం. సో అది దానికంటే ముందు చిన్న డ్రిల్ చేద్దాం. ఓకేనా? అంటే కవర్ అయ్యే అసెట్స్ చెప్తాను, అది ఎందులోకి ట్యాక్సిబుల్ అవుతుందో మీరు చెప్పాలి. ఓకేనా? రైట్. సో రిలయన్స్ కంపెనీ షేర్ లిస్టెడ్ ఉందమ్మా. ఓకే, ఆ రిలయన్స్ కంపెనీ షేర్ ని నేను ఏం చేశానంటే ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేశాను, బట్ ఎస్టిటి పే చేయలేదు, బట్ విత్ లాంగ్ టర్మ్. ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? రిలయన్స్ కంపెనీ షేరు ఇక్కడ ఎస్టిటి పే చేయకుండా లిస్టెడ్ అయిన షేర్స్ ని నేను అమ్మానంట, అది లాంగ్ టర్మ్ అంట. అది ఎందులోకి వస్తుందమ్మా? అదే ఎస్టిటి పే చేస్తే 112A లాంగ్ టర్మ్ లో కాబట్టి. అర్థమైంది? అదే షార్ట్ టర్మ్ అయితే 111A. అర్థమైందా? సో ఇప్పుడు అది రిలయన్స్ షేర్స్ నేను అమ్మాను, అమ్మినప్పుడు ఎస్టిటి పే చేశాను అనుకుంటే గనక లాంగ్ టర్మ్ అది కూడా అంటే 12 months దాటింది హోల్డింగ్ పీరియడ్ అని చెప్పేసి అనుకుంటే గనక ట్యాక్స్ రేట్ ఎలా లెవీ చేస్తారమ్మా? ఫస్ట్ 1 lakh మీద నీళ్ళు. సో 1 lakh పైన దాటిన దాని మీద 10%, స్ట్రైట్ అవే 10%. అర్థమైందా? రైట్.
సో ఇది ఇప్పుడే ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారా ఇప్పటి నుంచో ఉన్నదా అంటే అంటే రీసెంట్ టైమ్స్ లో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, 111A లో కవర్ అయిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 111A లో కవర్ అయిన అసెట్స్ ని షార్ట్ టర్మ్ అయితే ఏం చేసేవారమ్మా, ట్యాక్స్ చేసేవారు 15%. లాంగ్ టర్మ్ అయితే అసలు ట్యాక్స్ చేసేవారే కాదు, ఎగ్జామ్ చేసేవారు. ఏం చేసేవారు, ఎగ్జామ్ చేసేవారు. కానీ ఎగ్జామ్స్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏం చేశారు, ఇప్పుడు కొత్తగా ట్యాక్స్ రేట్స్ లోకి తీసుకొచ్చారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ సార్, నేను ఒక ల్యాండ్ అమ్మాను సార్, ఒక ల్యాండ్ అమ్మాను. ల్యాండ్ అమ్మితే దాని మీద నాకు ఏమొస్తుందమ్మా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనుకోమ్మా. ఎంత ట్యాక్స్ రేటు, ఒక ల్యాండ్ అమ్మితే నాకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయితే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే క్యాపిటల్ గెయిన్ ఎంత, ఏ సెక్షన్ లో కవర్ అవుతుంది అంటే 112 లో కవర్ అవుతుంది, 20% ట్యాక్స్ రేట్. అదే షార్ట్ టర్మ్ అయితే, అదే షార్ట్ టర్మ్ అయితే అది షార్ట్ టర్మ్ అయితే ఏమవుతుంది, నార్మల్ రేట్స్ లోకి ఇంక్లూడ్ అవుతుందా లేదా? సార్ నో, చిన్న సింపులే కదమ్మా. సో దాంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కదా, రైట్. నెక్స్ట్, సో నేను ఎస్టిటి పే చేయని షేర్స్ ని, లేకపోతే లిస్ట్ ఎస్టిటి పే చేయని షేర్స్ ని నేను అమ్మానంట. ఓకే, సో బట్ అవి లిస్టెడ్ షేర్స్. ఓకే, సో అవి 112 లో కవర్ అవుతాయని చెప్పేసి అని అంటారు, అంతేనా? అలా కవర్ అయితే నాకు ఆప్షన్ అండర్ సెక్షన్ ఆప్షన్ టు పే 10% వితౌట్ ఇండెక్సేషన్ అప్లికబుల్ అవుతుందా? 10% వితౌట్ ఇండెక్సేషన్ అనేది నాకు అప్లికబుల్ అవుతుందా? ఎస్ ఆర్ నో? ఎస్టిటి పే చేస్తే, ఎస్టిటి పే చేస్తే 112A లోకి వచ్చేస్తుంది. స్ట్రైట్ అవే ఎంత పడుతుంది, 10%. ఓకే, ఇండెక్సేషన్ వస్తుందా రాదా, ఇండెక్సేషన్ వస్తుందా రాదా? 112A లో ఇండెక్సేషన్ గురించి ఏం చెప్పలేదా? నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అని నేను చెప్పలేదా? అంటే ఇప్పుడు చదివినట్లు చెప్పలేదు సార్, తర్వాత చెప్పారేమో మాకు తెలియదు. చెప్పారు చెప్పలేదమ్మా? అంటే ఇండెక్సేషన్ వస్తుందా రాదా? పోనీ పూర్తిగా మిగిలిన బ్యాలెన్స్ కూడా చదివేద్దాం, ఆ తర్వాత చెప్తారు కానీ. ఓకేనా, రైట్. ఒక పాయింట్ చెప్తాను. ఇది ఏంటంటే 2018 ఫస్ట్, అంటే మనకి ఫైనాన్స్ బడ్జెట్ ఎప్పుడు ఇస్తారమ్మా? ఫిబ్రవరి 1 కదా. అంటే ఇంత ముందు ఫిబ్రవరి 28 ఉండేదమ్మా. ఓకే, ఫిబ్రవరి 28 ఉండేది. ఇక్కడ ఏం చేశారంటే కనుక ఫిబ్రవరి లాస్ట్ డే నుండి ఉండేది, దాన్ని ఫస్ట్ డేకి మార్చేశారు మోడీ గవర్నమెంట్. ఓకే, సో ఫస్ట్ ఫిబ్రవరి 2018 నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఫస్ట్ టైం ఈ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ, లాంగ్ టర్మ్ వీటిని 111A లో కవర్ అయినది, షార్ట్ టర్మ్ అయితే వాటిని లాంగ్ టర్మ్ లో ఉండేది, దానికి ఎగ్జామ్షన్ ఉండేది. ఆ ఎగ్జామ్షన్ ని టాక్సబిలిటీలో తీసుకొచ్చారంట. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఫిబ్రవరి 2018 ఏం చేశారమ్మా, ఫస్ట్ టైం దే బ్రాట్ టు ట్యాక్స్, వాటిని ట్యాక్స్ లోకి తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్పారు. రైట్, వెరీ గుడ్. కానీ ఇక్కడ ట్యాక్స్ లోకి తీసుకొస్తే 11 ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ 112A అనే కొత్త సెక్షన్ ఇంట్రడ్యూస్ చేసి ఫస్ట్ టైం ట్యాక్స్ చేస్తున్నారమ్మా. ట్యాక్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అంటే ఇచ్చారంట, ఏమని, 31 జనవరి. అదే ఒకసారి ఒక్క రోజు నాకు ముందు తెలిసి ఉంటే నేను అమ్మేసుకునేవాడిని కదా, అంతేనా? మీరు ఏమనుకుంటారు? ఒక్క రోజు నాకు ముందు తెలిసినా అమ్మేసుకుంటాను కదా. ఇప్పుడు ఎలా లేకుండా అడ్డంగా తీసుకొచ్చేసి ఇప్పుడు ట్యాక్స్ చేసేస్తాము, ఎప్పుడెప్పుడో ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు ట్యాక్స్ చేసేస్తాము అని చెప్పేసి మీరు అన్నాడు ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతారా అడగరా? అర్థమైంది? అసలు నేను లాంగ్ టర్మ్ కి దాచుకున్న షేర్స్ లాంగ్ టర్మ్ లో దాచుకున్నదే ఎందుకు ట్యాక్స్ పడదని, అంతేనా? మీరు నాకు ఒక ఆప్షన్ ఇచ్చారమ్మా. ఓకే, నీకు ఇప్పుడు 1 ఇయర్ దాటిన షేర్స్ ని నేను లాంగ్ టర్మ్ లో నేను ట్యాక్స్ చేయను, నీకు గెయిన్ వచ్చినా సరే ట్యాక్స్ చేయను అని చెప్పేసి నువ్వు నాకు ఒక ఆప్షన్ ఇచ్చావమ్మా. ఆప్షన్ ఇచ్చినప్పుడు సో సడన్ గా ఏం చేసావు, ఇప్పుడు నేను తీసుకొచ్చి ట్యాక్స్ చేస్తున్నానంటే నేను ఎప్పటి నుంచో హోల్డ్ చేసుకున్నదంతా పోతా పోదా, అవునా కదా? నేను ఎప్పటి నుంచో హోల్డ్ చేసుకున్నది ఎందుకు హోల్డ్ చేసుకున్నాను, మోర్ దాన్ 12 months ఎందుకు హోల్డ్ చేసుకున్నాను, ట్యాక్స్ పడదనే కదా హోల్డ్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు సడన్ గా తీసుకొచ్చి ట్యాక్స్ చేసేస్తానంటే నేను హోల్డ్ చేసుకున్నదంతా పోదా. అందుకోసం అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ ఇచ్చారంట. సో జనాలు మామూలుగా తిట్టరు గవర్నమెంట్ ని, అవునా? అందుకని మీకు ఒక ఆప్షన్ ఇచ్చారంటే ఏంటంటే 31 జనవరి 2018 ఏంటమ్మా, 31 అంటే 1 ఫిబ్రవరి నాడు ప్రవేశపెట్టారు కదా బడ్జెట్, దాని ముందు రోజు వరకు అంటే 31 జనవరి 2018
నాడు ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ కనుక మీరు అమ్మినట్లయితే ఆ వరకు నేను అంతకంటే ఎక్కువ అమ్మితే ట్యాక్స్ చేస్తాను కానీ ఆ వాల్యూ అమ్మితే ట్యాక్స్ చేయరండి. సార్ నేను కొన్నది 100 రూపాయలకు కొన్నానండి. ఓకే, 31st జనవరి 2018 కి 200 రూపాయలు ఉంది. నేను తర్వాత అమ్మింది 250 రూపాయలకి అమ్మాను. ఇప్పుడు ఎంత ట్యాక్స్ చేస్తారమ్మా? నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 150. 100కి కొన్నాను, 250కి అమ్మాను. అంటే ఎంత వస్తుంది ప్రాఫిట్ నాకు? 250. కానీ నాకు వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంటి తెలుసా? 31st జనవరి 2018 నాడు ఉన్న రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ ని నువ్వు ఆప్షన్ కింద తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అంటే ఎంత రేట్ తీసుకోవచ్చు? 200. అంటే 200 కంటే ఎక్కువ అమ్మితే ట్యాక్స్ చేస్తాను. అంటే 250కి అమ్మాను కదా నేను, 200 వరకు నాకు ట్యాక్స్ ఉండదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో పైన ఉన్న 50 రూపాయల మీదే ట్యాక్స్ ఉంటుంది. అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తో పాటుగా ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన ఇంకో పాయింట్ ఏంటి? 31st జనవరి 2018 నాడు ఉన్న రేట్. అంతేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఒకసారి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ పాయింట్ చూడండి. The cost of acquisition for the purpose of computing the capital gain in respect of shares or units referred under 112A and acquired by the SSE on or before 31st January 2018 shall be the higher of the actual cost of acquisition of the asset and the lower of the market value as of such asset or full value of the consideration received or receivable on account of the fair and the transfer of such a capital asset అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే దాని కాస్ట్ కింద తీసుకోమంటున్నాడు. ఏ వాల్యూస్ ని తీసుకోమంటున్నాడు సార్ అంటే యాక్చువల్ కాస్ట్ నువ్వు ఎంత కొన్నావో ఆ వాల్యూ పక్కన పెట్టుకుని ఇక్కడ లోవర్ ఆఫ్ దీని రెండిట్లో ఏది తక్కువైతుంది ఫేర్ మార్కెట్ వాల్యూ కానీ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ అసెట్. అసెట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా నీకు ఎంతైతే వచ్చి ఉండేదో ఆ వాల్యూని కానీ అంటే ఫేర్ మార్కెట్ రెండిట్లో ఏదైతే తక్కువైతే అది తీసుకుని ఆ వాల్యూ దేంతో కంపేర్ చేయాలి? నీ యాక్చువల్ కాస్ట్ తో కంపేర్ చేసుకుని దానికి రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే ఆ వాల్యూ తీసుకోండి అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అంటే మీకు ఏ రోజున్న ఆ వాల్యూ తీసుకోవడానికి ఆప్షన్ ఇస్తున్నాడు? ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 31st జనవరి 2018 నాడు ఉన్న వాల్యూని మీ సేల్ వాల్యూతో కంపేర్ చేసుకోమంటున్నాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 200 31st జనవరి 2018 నాడు ఉన్న వాల్యూ మీరు సేల్ చేసిన దానికి 250కి. అర్థమైందా? సో ఈ రెండిట్లో ఏది తక్కువ? 200. ఈ 200 ని దేంతో కంపేర్ చేయాలి? యాక్చువల్ కాస్ట్ తో కంపేర్ చేయాలి. యాక్చువల్ కాస్ట్ ఎంత? 100 అంటే మన ఎగ్జాంపుల్ లో అంతే కదా. సో 100 కి 200 కి విచ్ ఎవర్ ఈస్ లోయర్ హయ్యర్, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంటే ఎంత? 200. అంటే మీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత? ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి? ఇప్పుడు మీకు డేట్స్ ఇస్తాడు, ఇలాగే డేట్స్ ఇస్తాడు, కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం చూడాలి. కొన్నదేమో 100 రూపాయలకి. ఓకే, సో అమ్మిందంతా 250కి. 31st జనవరి 2018 నాడు ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత? 200. అప్పుడు ఫస్ట్ దేనికి కంపారిజన్ చేయాలి? 250కి 200కి రెండింటికి కంపేర్ చేయి. రెండిట్లో ఏది తక్కువ ఉంటే తీసుకో. సపోజ్ అమ్మింది 180 రూపాయలు కనుకోమ్మా, అప్పుడు అమ్మింది 180 రూపాయలు కనుక అప్పుడు 180కి 200కి కంపారిజన్ చేయి. రెండిట్లో ఏది తక్కువ? 180. ఆ 180 దేంతో కంపేర్ చేయమన్నాడు? యాక్చువల్ కాస్ట్ తో కంపేర్ చేయమన్నాడు 100. ఇప్పుడు విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంటే ఎంత? 180. సో సేల్ వాల్యూ ఎంత తీసుకుంటావు? 180. నీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకుంటావు? 180. క్యాపిటల్ గెయిన్స్ ఎంత వస్తుంది? 0. అర్థమైందమ్మా? సో దానికోసం ఈ రివర్స్ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం చెప్పాడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. మాకు గుర్తుంటుందా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, where the capital asset fair market value ఎలా calculate చేయాలి? Where the capital asset is listed on any recognized stock exchange as on 31st January 2018, fair market value on the highest price of the capital asset quoted on such stock exchange on the said date. However, where there is no trading is on such asset as on 31st January 2018, the highest price traded immediately preceding the 31st January 2018 shall be adopted as fair market value. Sir, 31st జనవరి 2018 ట్రేడింగ్ జరిగితే కనుక ఆ రోజు ట్రేడింగ్ జరిగినలో హైయెస్ట్ ప్రైస్ ఎంతకైతే వెళ్ళిందో దాన్ని ఫేర్ మార్కెట్ వాల్యూ అంటున్నాడు. ఇప్పుడు జనరల్ గా మీరు ఏమనుకుంటారు? క్లోజింగ్ వాల్యూ యాజ్ ఆన్ ది డేట్ అని చెప్పేసి అనుకుంటారు, కానీ అలా అనలేదాడు. ఆ రోజు ట్రేడింగ్ జరిగితే ఆ రోజు ట్రేడింగ్ లో ఆ 31st జనవరి 2018 కి ఎంత హైయెస్ట్ ప్రైస్ కి వెళ్ళిందో షేర్ ఆ వాల్యూని ఏమంటున్నాడమ్మా? ఫేర్ మార్కెట్ వాల్యూ కింద తీసుకోమని చెప్పేసి అని చెప్తున్నాడు. ఒకవేళ ట్రేడింగ్ జరగకపోతే, ఆ రోజు ట్రేడింగ్ జరగకపోతే దాని ప్రిసీడింగ్ డేట్ నాడున్న ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రేడింగ్ రేట్ డేట్ అనేది తీసుకుంటారంట. ఓకేనా? రైట్.
So where the capital asset is a unit which is not listed in a recognized stock exchange as on 31st January 2018 అనుకుంటే the net asset value of such units as on set date 31st January నాడు ఆ యూనిట్స్ అనేవి లిస్ట్ అవ్వలేదు, కానీ అవి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తాయో ఆ టోటల్ వాల్యూ ఉంటది కదా, ఫండ్ వాల్యూ ఉంటది కదమ్మా, ఆ ఫండ్ వాల్యూని బట్టి యూనిట్ వాల్యూ డిసైడ్ అవుతుంది కదా, ఆ యూనిట్ వాల్యూని మనం ఏం తీసుకోమంటున్నాడు, నెట్ అసెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ నెట్ అసెట్ వాల్యూని తీసుకోమంటున్నాడు. In case of where the capital asset is in a equity share in a company which is not listed on the recognized stock exchange as on 31st January 2018 but listed on a stock exchange on the date of transfer, fair market value of the equivalent to the indexed cost of acquisition. Okay, it needs to be mentioned that indexation will be done only till the financial year 2017-18. అమ్మా ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ రోజుకి లిస్ట్ అవ్వలేదు, ఆ రోజుకి లిస్ట్ అవ్వలేదు, నాట్ లిస్టెడ్ అండ్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ యాజ్ ఆఫ్ 31st January 2018 బట్ లిస్టెడ్ ఆన్ ది ఎక్స్చేంజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. నువ్వు అమ్మే రోజున లిస్ట్ అయినవి, నువ్వు అమ్మే రోజున లిస్ట్ అయినవి అంటే నువ్వేం అమ్మావు, లిస్టెడ్ షేర్స్ అమ్మావు. అర్థమైందా? నువ్వు అమ్మేటప్పుడు అమ్మింది ఏంటి, లిస్టెడ్ షేర్స్. అది కొన్నప్పుడు ఎప్పుడు ఉన్నది అంటే అన్లిస్టెడ్ గా ఉన్నప్పుడు కొన్నావు, లిస్టెడ్ అయిన తర్వాత అమ్మావు అంటే లిస్టెడ్ షేర్స్ అమ్మిన దాంట్లో కదా వస్తుంది, అంటే 112A కదా వస్తుంది. అమ్మినప్పుడు ఇదైతే లిస్ట్ అయితే చాలు కదమ్మా. మరి అప్పుడు కాస్ట్ ఆఫ్ ఈక్విజిషన్ ఏం తీసుకోమంటున్నాడు, 31st January 2018 నాడు ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకోమని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, ఫేర్ మార్కెట్ వాల్యూ ఎలా తీసుకుంటాం సార్, ఇక్కడ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకోమంటున్నాడు. మిగతా చోట ఇండెక్సేషన్ చేయమన్నాడా, మిగతా చోట ఇండెక్సేషన్ చేయమన్నాడమ్మా, చేయమనలేదు, కానీ ఇక్కడ మాత్రం ఇండెక్సేషన్ చేసుకుని తీసుకోమంటున్నాడు. అర్థమైందా? నువ్వు అమ్మినప్పుడు అవి లిస్ట్ అయినాయి అమ్మా. ఇప్పుడు 2018 జనవరికి ఒక షేర్ కంపెనీ లిస్ట్ అవ్వాల, 2019లో లిస్ట్ అయింది. నాకు ఎప్పుడు 2015 నుంచి ఆ షేర్స్ ఉన్నాయి, నాకు ఆ షేర్స్ 2015 నుంచి ఉంటే 2019లో లిస్ట్ అయిన తర్వాత నేను అమ్ముతున్నానంటే నేను ఏ షేర్స్ అమ్ముతున్నట్టు, లిస్టెడ్ షేర్స్ అమ్ముతున్నట్టేనా? లిస్టెడ్ షేర్స్ అమ్ముతుంటే 112A కదా వస్తుంది. 112A వస్తే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ ఫేర్ మార్కెట్ వాల్యూ అప్ టు ఇండెక్సేషన్ ఎక్కడ వరకు చేయాలి, 17-18 వరకు ఇండెక్సేషన్ చేయండి, చేసి ఆ వాల్యూని తీసుకోండి అని చెప్పేసి చెప్తాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? Next, benefit of indexation. Where a non-resident or a foreign company derives long-term capital gain which are subject to tax under 112A, the benefit of indexation and the special benefit of computation of capital gains in a foreign currency shall not be allowed. Again, for all assessees, the benefit of indexation shall not be allowed while computing the long-term capital gain subject to tax under section 112A. కాకపోతే ఎక్కడి వరకు ఇస్తాడమ్మా ఇండెక్సేషన్, ఒకవేళ అన్లిస్టెడ్ షేర్ లిస్ట్ అయ్యి తర్వాత 31st January 2018 తర్వాత లిస్ట్ అయ్యి అన్న కేసులో మాత్రమే మనకి ఇండెక్సేషన్ వస్తుంది, కానీ ఇక్కడ ఇండెక్సేషన్ అనేది మిగతా కేసుల్లో రాదు. అంతేనా? ఎస్ ఆర్ నో? 31st January 2018 నాడు మనం ఏం కంపేర్ చేయాలి, ఫేర్ మార్కెట్ వాల్యూ కానీ సేల్ వాల్యూ కానీ రెండిట్లో ఏది తక్కువ తీసుకోవాలి, దాన్ని దేంతో కంపేర్ చేయాలి, మీరు కొన్న కాస్ట్ తో తీసుకోవాలి, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ తీసుకోవాలి. దాన్ని మనం ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద క్లెయిమ్ చేసి మనం సేల్ వాల్యూ నుంచి ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ చేసి ఏం చేస్తామమ్మా, క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. మళ్ళీ ఇండెక్సేషన్ చేయాలి, అక్కడ అవసరం లేదు. కాకపోతే అట్ ద టైమ్ ఆఫ్ మన పర్చేస్ అది అన్లిస్టెడ్, ఆ తర్వాత లిస్ట్ అయింది, అది కూడా 31st January 2018 తర్వాత లిస్ట్ అయింది అనుకుంటే కనుక అప్పుడు మాత్రమే ఇండెక్సేషన్ చేస్తాము ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కి. అది కూడా ఎక్కడి వరకు, 17-18 ఇయర్ వరకు మాత్రమే చేయమంటున్నాడు. అర్థమైందా? Deduction and rebate. So in respect of long-term capital gains which subject to 112A, deduction of chapter 6A shall not be allowed. ఇది ఆల్రెడీ తెలిసిందే కదా, chapter 6A deduction వస్తుందా రాదా? రాదు. Okay, again tax rebate under 12,587A shall not be allowed to such a long-term capital gains. నార్మల్ గా ఈ 12,000 మనకి 87A రిబేట్ అనేది మనం ఏం చేస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మైనస్ చేస్తాం. మనకి యాక్చువల్ గా వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ దేని వల్ల రావచ్చు, కానీ ఒకవేళ 112A వల్ల ఏమో వచ్చింది అనుకోమ్మా, అప్పుడు ఈ 12,500 ని మైనస్ చేయడానికి ఉండదు అని చెప్పేసి చెప్తారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమవుతుందా? సో దిస్ ఈస్ టోటల్లీ విత్ రెస్పెక్ట్ టు 112A.
అర్థమైందా? సో ఇది ట్యాక్స్ రేట్స్ కి సంబంధించిన పాయింట్ అమ్మా. మొత్తం ట్యాక్స్ రేట్స్ కి సంబంధించిన టోటల్ ప్రొవిజన్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అక్కడ ఉన్న ఇల్లస్ట్రేషన్స్ అనేవి చేసుకోండి అమ్మా. సో ఇక్కడతో ఏం కంప్లీట్ అయిందమ్మా? క్యాపిటల్ గెయిన్స్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్ లో కొత్త చాప్టర్ తో స్టార్ట్. ఓకే.